మన తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను 15,000కు పెంచుతున్నా ఇంకా రైతులు సంతృప్తిగా లేరు. కారణాలేంటి అని వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తా దీపని అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను అంటే లేటెస్ట్ వీడియోలను వీక్షించేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్. ఇక రైతు భరోసా 15,000కు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ రైతులు ఇంకా సంతృప్తిగా లేరు. కారణాలు ఏంటి అని ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే అంటే లోతైన వివరాలు చెప్పాలంటే ఒక ఉదాహరణగా ఈ వీడియోల్లో అంటే నేను ఇంతకు ముందు అప్డేట్ చేసిన వీడియోలో ఒక యూజరు కామెంట్ చేశాడు కదా, ఆ కామెంట్ను చూడండి. ఆ కామెంట్లో ఏముంది? యాసంగి రైతు భరోసా రాలే, ఇంకా రుణమాఫీ రాలే, ప్లీజ్ సపోర్ట్ ఫార్మర్స్ అని అన్నాడు. అతడు రెడ్డి కులం నుంచే ఉన్నాడు. రెడ్డి కులం నుంచి ఉండి అతడు ఒక రైతు అయి ఉండి యాసంగి పంటలు అంటే ఏంది, ఈ 2025లో మొదట్లో జనవరిలో వేసే పంటలు, అటువంటి సమయంలో వేసిన పంటలకు అతనికి రైతు భరోసా రాలేదనుకుంటా, అలాగే రుణమాఫీ రాలేదనుకుంటా. అందుకే అతడు కామెంట్ చేశాడు. వాస్తవానికి ఇప్పటి వరకు రైతులు దాదాపు 10 ఎకరాల లోపు ఉన్న రైతులు, ఇటువంటి వారికి రైతు భరోసా అనేది అందడం లేదు. ఇక 5 ఎకరాల లోపు ఉన్న రైతులు కూడా ఈ రైతు భరోసా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత సంవత్సరంలో దాదాపు 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా రాలేదు. అలాగే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నా, ఒకవేళ 2 లక్షల కంటే తక్కువ రుణం ఉన్నా అటువంటి రుణమాఫీ కూడా కాలేదని రిపోర్టులో కూడా తేలింది. అయితే ఈ లెక్కలన్నీ ఎంత అనే విషయాన్ని మనం పక్కన పెడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి అది సిద్ధమవుతోంది. అయితే డేటును ఫిక్స్ చేయడంలో అది తర్జన పడుతోంది. ఎందుకంటే బడ్జెట్ లోపం అనేది బయటకే కనిపిస్తోంది. బడ్జెట్ కొరత వల్ల రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 15,000 ఇవ్వాలి కదా, అంటే 2 ఎకరాలు ఉన్న రైతులకు 30,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే యాసంగి పంటల సమయంలో కూడా కొంతమందికి రైతు భరోసా రాలేదు. ఈ కామెంట్ను పరిశీలిస్తూనే కాదు, బయట అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతుల నుంచి కూడా ఎటువంటి ప్రతిస్పందన వస్తుంది. కొంతమంది 5 ఎకరాలు ఉన్న రైతులు రైతు భరోసా రావడం లేదని, ప్రస్తుతం జూలై నుంచి ఈ ఆగస్టు నుంచి కూడా రైతు భరోసా ఇవ్వాల్సిందే, ఇంకా రాలేదని వాళ్ళు వాపోతున్నారు. అంటే ఇవన్నీ చూస్తే రైతు భరోసా అనేది సంపూర్ణంగా అమలు కావడం లేదు. ఇది ప్రభుత్వానికి కూడా తెలిసిన లెక్కే. ఏదేమైనా ప్రస్తుతం దసరా కానుకగా రైతు భరోసాను 15,000కు పెంచాలని, ఎన్నికల్లో భాగంగా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. అయితే డేట్ను ఫిక్స్ చేయలేదు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో చాలా హడావిడిగా ఉన్న ప్రభుత్వము, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో ఆయన చర్చించిన విషయాలను బయటపెట్టారు. రైతులకు ఈ దసరా కానుకగా ఖచ్చితంగా 15,000 రూపాయలు అనేది ఎకరానికి వాళ్ళకు అంటే రైతుల అకౌంట్లోకి అవి జమ అయ్యేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి రైతు భరోసా 15,000కి పెరిగినప్పుడు దాదాపు బడ్జెట్ను కూడా పెంచాలి. ఇప్పుడు అటువంటి బడ్జెట్ కోసమే కొన్ని రకాల పథకాల్లో కొన్ని మార్పులు కూడా చేస్తోంది ప్రభుత్వం. ఎందుకంటే బడ్జెట్ నిధుల యొక్క సమీకరణ జరిగితే అంటే బడ్జెట్ను పెంచితే రైతు భరోసాతో పాటు దాదాపు ఆసరా పెన్షన్లు అంటే ఒక విధంగా చేయుత పెన్షన్లు, అలాగే మహిళా సంఘాలు, ఇంకా అనేక రకాల వర్గాలకు వారు ఇచ్చిన హామీలు అంటే మహిళలకు 2,500 రూపాయలు నెలకు మహాలక్ష్మి పథకంగా,
ఇంకా ఏది అనేక రకాల పథకాలు ఉన్నాయి కదా, మీకు తెలిసినవి అవన్నీ. ఏది శిశు సంక్షేమ శాఖ నుండి ఇది శిశువులు పుట్టినప్పుడు అంటే మరణాల రేటును తగ్గించడానికి కూడా అప్పట్లో కేసీఆర్ కట్టించేది కదా. ఇప్పుడు దాన్ని రేవంత్ గట్టిగా చేసి ఏకంగా 15,000 రూపాయలను ఏది శిశువు జన్మించిన సమయంలోను ఆ తర్వాత 9 నెలల వరకు 15,000 రూపాయలు వాళ్ళకు ఆర్థిక సహాయం ఇవ్వాలనే ఒక పథకం ఉంది కదా. అలాంటి పథకం కోసము ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దృష్టి పెట్టిన పథకాలు వీటి కోసమే బడ్జెట్ను పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉంది. దీనివల్ల ప్రస్తుతానికైతే రైతులకు ఈ వర్షాధారిత పంటల సమయంలో రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరానికి అనేది ఖచ్చితంగా 2 ఎకరాల లోపు ఉన్న రైతులక, 3 ఎకరాల లోపు ఉన్న రైతులక, లేదా 5 ఎకరాల లోపు రైతులక, లేదా విడతలుగా దీన్ని కూడా అంటే గతంలో లాగా అంటే రైతు భరోసాను విడతలుగా ఇచ్చారు. ఎకరం లోపు ఉన్న వారికి ముందుగా 2 ఎకరాల లోపు ఉన్న వారికి ఆ తర్వాత 3.5 లేదా 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఈ పెరిగిన బడ్జెట్లో అలాగే పెరిగిన ఈ పథకంలో నిధులతో అంటే ఎకరానికి 15,000 ఇస్తే లేదా ఒక 12,000 అనుకుందాం, వాళ్ళు ఎంత పెంచినా అటువంటిది ఎకరం లోపు, ఆ తర్వాత 2 ఎకరాల లోపు, ఆ తర్వాత 3 ఎకరాల లోపు, ఆ తర్వాత 4 ఎకరాల లోపు, ఇలా 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళు మునుపటిలాగానే 3.5 ఎకరాల లోపు రైతులకు ఇచ్చిన దాదాపుగా అటువంటి ఒక 3.5 ఎకరాల లోపు రైతుకు 50,000 రూపాయలు ఇవ్వవలసి వస్తుంది. అంటే బడ్జెట్ ఎక్కడికో పోతుందని చెప్పాలి. కానీ కొంతమంది రైతులకు అసలు రైతు భరోసానే రావడం లేదని వాపోతున్నారు. మరి వీరి సంగతి ఏంటి? ప్రస్తుతానికి కామెంట్ చేసిన వ్యక్తితో సహా ఇంకా చాలామంది బయట ఉన్నారు. వీరి గురించి కూడా అంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మేము ప్రతి రైతుకు ఈ సమయం నుండి అంటే ఈ వర్షాధారిత సమయం నుండి దాదాపుగా ఎకరానికి 15,000 రూపాయలను పెంచుతున్నామని ఆయన చెప్పారు. కాబట్టి ఈసారి చూడాలి రైతులకు రైతు భరోసా అనేది సంపూర్ణంగా అమలవుతుందా లేదో. ఒకవేళ అమలు కాకపోతే ఏం జరుగుతుంది? ఎందుకంటే ప్రభుత్వం మీద వారికి నమ్మకం పోతుంది. ప్రస్తుతానికైతే 3.5-4 ఎకరాల లోపు రైతులకు గతంలో రైతు భరోసా వచ్చింది. అయితే అది కేసీఆర్ హామీలో ఉన్నప్పుడు ఇచ్చిన రైతు భరోసా నిధులే, అంటే వాటితో పోలిస్తే సమానమే. వాటిలో ఒక్క రూపాయి కూడా పెరగలేదు. కానీ రుణమాఫీ అనేది కొంతమందికి అయింది కదా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కొత్త పథకం. దీనివల్ల కొంతమంది లబ్ధి పొందారు. అయితే అందరికీ ఇది వర్తించలేదు. మరి ఇప్పుడు ఈ వర్షాధారిత పంటల సమయం నుండి రైతులకు రుణమాఫీ చేస్తారా? మిగిలిన రైతులకు 2 లక్షల లోపు ఉన్న రైతులు చేస్తారా లేదా? వాళ్ళు చెప్పవలసి ఉంది. అధికారికంగా వాళ్ళు ప్రకటించినప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఇది నిరంతర ప్రక్రియ అని అన్నాడు. కాబట్టి సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నట్లయితే రైతులు సాంకేతికత లోపాలను వాళ్ళు సవరించుకొని మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి ఇటువంటివన్నీ పరిశీలించాలి. ఎందుకంటే ప్రస్తుతం అంతా డిజిటలైజేషన్. ఒకప్పుడు పేపర్ల మీద జరిగేదంతా ఇప్పుడు కంప్యూటర్ల మీద జరుగుతుంది. అలాగే అధికారులను కలవాలి, ఇంకా వ్యవసాయ శాఖ సహకార కేంద్రాలను కలవాలి, ఇంకా అనేక రకాల అంటే అన్ని విధాల నుంచి మంచి సమాచారాన్ని తీసుకొని ఎందుకు రైతు భరోసా రావడం లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకా రుణమాఫీ ఎందుకు కావడం లేదు ఇలాగే. కాబట్టి రైతు భరోసా ఇప్పుడు మీకు రాకపోయినా మీ సమాచారాన్ని ఈ కామెంట్ అంటే ఇప్పుడు ఈ వీడియోలో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎందుకు రైతు భరోసా రావడం లేదు, అలాగే రుణమాఫీ ఎందుకు కాలేదు, ఏదైనా మీరు సమాచారాన్ని ఇవ్వగలిగినట్లయితే మీ గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. దాదాపు రైతు భరోసా నిధుల గురించి అయితే ప్రస్తుతం ప్రభుత్వం అనేది ఎకరానికి 15,000 ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దాదాపు సెప్టెంబర్లో రైతు భరోసా అనేది ఒక్కసారిగా కానీ లేదంటే విడతలుగా కానీ ఇంతకుముందు చెప్పినట్లు రైతు భరోసా అనేది విడుదలవుతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన రైతులకు అంటే తోటి రైతులకు ఇంకా తెలిసిన వారికి
షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వార్తా దీపం అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తదుపరి వీడియోలను వీక్షించేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్.